సహజీవనానికి సంబంధించి చాలా వరకు స్పష్టంగా చెప్పింది. అంటే ఒక ఆడ మగ అనే వాళ్ళు ఇష్టపడితే వాళ్ళు ఉండడానికి కానీ జీవించడానికి కానీ కల్పించింది. రెండవది, ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే తన భార్య పలానా వాళ్ళతో ఉందని పోలీసులు తీసుకెళ్తున్నారు, మీడియాని తీసుకెళ్తున్నారు, ఆ తలుపులు బదలగొడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు, పబ్లిష్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం భార్య కూడా అంతే, తన భర్త పలానా చోట ఈ విధంగా ఒక అమ్మాయితో ఉన్నాడు అని. అది ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం ఏంటో తెలియదు, కానీ ఇది వైలేషన్ కాదండి. అంటే దీన్ని 3 విధాలుగా చెప్పాలి. ఫస్ట్ మీరేమన్నారు, సుప్రీంకోర్టు సహజీవనానికి సంబంధించి చెప్పింది కదా. అంటే ఏం ఒక చెప్పింది? ఆడ మగ సంబంధించి వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళ లైఫ్ని కొనసాగించడం కోసం అని. సో మన దగ్గర ఒక అపోహ ఏంటిదంటే, కొంతమంది ప్రవచనాలు చెప్పాలి నన్ను, భారతదేశ సాంప్రదాయం కుప్పగూలిపోయింది, వివాహస్తం మంట కలిసిపోయింది అని చెప్తారు. సుప్రీంకోర్టు ప్రమోట్ చేయలేదు, చెయ్యాలి అని చెప్పలేదు. ఆ గొడవ ఏంటిదంటే, ఇండియన్ పీనల్ కోడ్లో అడల్టరీ, అక్రమ సంబంధానికి సంబంధించి బ్రిటిష్ వారి కాలం నాటి ఒక సెక్షన్ ఉంటుంది. ఓకే, దాంట్లో ఏంటిదంటే మీకు పెక్యులర్గా ఎనీ అడల్టరీలో 4 పార్టీలు ఇన్వాల్వ్ ఉంటాయి. ఒక పెళ్ళైన స్త్రీ తోటి ఎవరో సంబంధం పెట్టుకోవడం. సో ఇతని భార్య, అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి మొగతను, అక్రమ సంబంధం పెట్టుకున్న లేడీ, ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న హస్బెండ్. అడల్టరీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ డెఫినేషన్ ఏంటంటే, మ్యారీడ్ ఉమెన్ తోటి అఫేర్ పెట్టుకోవడం, నోయింగ్ దట్ షీ ఈజ్ మ్యారీడ్, అడల్టరీ. ఓకే ఓకే, అన్మ్యారీడ్ ఉమెన్ తోటి అడల్టరీ కాదు. ఇది ఏంటంటే, పాత ప్యాట్రియార్కల్ సొసైటీలో భార్య నా సొత్తు, సో భార్య అనేది భర్త కంట్రోల్లో ఉండాలి, చిన్నప్పుడు తండ్రి కంట్రోల్లో ఉండాలి అని ఈ కాన్సెప్ట్ ఉన్నప్పుడు వచ్చింది. దాంట్లో కూడా పెక్యులర్గా ఏంటిదంటే, ఇప్పుడు 4 పార్టీలు, స్త్రీ అంటే అడల్టరీ చేస్తున్న స్త్రీ భర్త, అడల్టరీలో ఉన్న భార్య, ఇది చేస్తున్న ఒక మగవాడు, అతని భార్య, 4. అయితే ఈ పీనల్ కోడ్లో పెక్యులర్గా పనిష్మెంట్ ఓన్లీ అడల్టరీ చేసిన మగవాడికి ఉంది, అడల్టరీ చేసిన స్త్రీకి లేదు. ఓకే, పనిష్మెంట్ ఓన్లీ అడల్టరీ చేసిన మగ మనిషికి మాత్రమే పనిష్మెంటు. ఇంకో పెక్యులారిటీ దాంట్లో ఏంటంటే, అడల్టరీ కంప్లైంట్ ఓన్లీ అడల్ట్రెస్ అంటే అక్రమ సంబంధంలో ఉన్న లేడీ భర్తకు మాత్రమే రైట్ ఉంది, ఈవిడ భార్యకు రైట్ లేదు కంప్లైంట్ చేసేది. ఓకే, ఓన్లీ అడల్టరీ చేస్తున్న స్త్రీ భర్తకు మాత్రమే రైటు. పనిష్మెంట్ ఓన్లీ అడల్టరీ చేస్తున్న మగవాడికి. ఓకే, దానికి కూడా రీజన్ ఏంటిదంటే, అది ఎంత రీజన్ తెలియదు కానీ మా క్రిమినల్ లా నేర్పించిన గురువుగారు ఏం చెప్పారంటే, ఆ రోజుల్లో ఈ అడల్టరీలో ఉన్న 4 పార్టీలు అందరికంటే ఎక్కువ నష్టపోయేది అడల్ట్రెస్ యొక్క భర్త. ఓకే, అందరికంటే ఎక్కువ లాభపడ్డది ఈ అడల్టరీ చేసేవాడు. ఎందుకు మన సమాజంలో ఒక అతని భార్యకి అక్రమ సంబంధం తెలిస్తే అతన్ని బాగా కించపరుస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఆఫీస్లో కానీ బయట కానీ అతను ఏదైనా చెప్తే బాగా చాలా చెప్పొచ్చావు, పిల్లని ఏలుకోలేడు కూడా వాడు చెప్తున్నాడు అని ఇతను చాలా సఫర్ అవుతాడు. కాబట్టి ఇతనికి కంప్లైంట్ చేసి హక్కు ఇచ్చారు. పనిష్మెంట్ మరి ఇద్దరు ఆడమొగలు, ఆడకి లేదు మొగోడికి ఎందుకు పనిష్మెంట్ అంటే, ఈ ఆడదాని జీవితం ఎట్లా బుగ్ అయిపోతుంది బయటకు వస్తే. భర్త వదిలేస్తాడు, తల్లిదండ్రుల దగ్గర రానియరు, సమాజం అంతా కూడా చాలా నీచంగా చూస్తారు అడల్టరీలో. దీంట్లో అందరికంటే ఎక్కువ బెనిఫిట్ పొందినవాడు వీడు ఉంటాడు. ఎందుకంటే మన సమాజంలో వాడు అడల్టరీ చేసేవాడిని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చొని మనోడు పెద్ద కృష్ణుడు రా, పెద్ద ప్లే బాయ్ రా అని పొగుడుతుంటారు అన్ని. అందుకోసమే ఇది పెట్టారని గురువుగారు చెప్పారు, బట్ అందులో ఉండదు. అంటే లాభం నష్టం మగాడికే, రెండిట్లో లాభం మగోడికి, కాబట్టి అతనికి శిక్ష. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఆడది సమాజంలో కించపరిచిపోయి నాశనం అయిపోతుంది. ఓకే, ఒక వేశ్యలాగా చూస్తారు, అందరూ ఇన్సల్ట్ చేస్తారు, తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయరు, కాబట్టి ఆమెకు పనిష్మెంట్ లేదు అని చెప్పాడు. సరే, ఏదేమైనా దీంట్లో కొంత జెండర్ డిస్పారిటీ ఉంది. మగవాడికే ఉంది, ఆడదానికి శిక్ష లేదు. రెండోది, అడల్ట్రెస్ భర్తకే రైట్ ఉంది, మరి విక్టిమ్ భార్య కూడా కదా. అవును, ఎందుకు లేదు అని చెప్పి కేసు అన్నమాట అది. ఎందుకంటే మనకి రాజ్యాంగం ప్రకారం సమానత్వం, లింగభేదం మీద చేయడానికి వీలు లేదు అని. సో దాంట్లో చేస్తూ అది తప్పు అని చెప్పి అది కొట్టేసి, దాంట్లో ఏంటంటే పుట్టుస్వామి కేసు, ఆ కేసులో వచ్చిన తర్వాత ఇండియాలో రైట్ టు ప్రైవసీ కూడా ఫండమెంటల్ రైట్, అంటే రైట్ టు లైఫ్లో ఇమిడి ఉంటుంది, వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులో ఇమిడి ఉంటుంది ప్రైవసీ. ఇద్దరు అడల్ట్లు కన్సెంటింగ్గా వారి ప్రైవసీలో వారు చేసుకున్న దాన్ని నేరం ఎలాగంటారు అంది. అంతే తప్పిస్తే అది రైట్ అని లేదు. దానికి ఏదైనా రిపర్కేషన్స్ ఉన్నా
ఉమ్, ఏదన్నా ఉన్నా మీకు సివిల్ ఉన్నాయి, విడాకులు, మెయింటెనెన్స్, డ్యామేజెస్ ఇవి ఉన్నాయి. ఓకే. క్రైమ్ అనడానికి వీలు లేదు అంది. ఇట్ ఈస్ అ వ్యాలిడ్ గ్రౌండ్ ఫర్ డివర్స్, ఉమ్, వ్యాలిడ్ గ్రౌండ్ టు క్లెయిమ్ ఎక్స్ట్రా మెయింటెనెన్స్, ఎక్స్ట్రా యాలిమనీలు. ఉమ్, ఉమ్, స్త్రీ అడల్టరీలో ఉంటే నో మెయింటెనెన్స్, నో యాలిమనీ భర్త క్లెయిమ్ చేయొచ్చు విడాకుల కేసు జరిగినప్పుడు అతని విడాకులకి. నేరం కాదు, ఎందుకంటే ఇద్దరు కన్సెంటింగ్ అడల్ట్స్ మేజర్లు అయిన తర్వాత వారి రైట్ అది. వారు వ్యక్తిగతంగా ఏది చేసుకున్నా గోప్యంగా కాదు అని, అంతే సహజీవనాన్ని ప్రమోట్ చేయలేదు. మీరు రెండో పార్ట్కి వచ్చారు. భర్త ఎవరితోటో కులుకుతున్నాడని, భార్య ఎవరితోటో ఉందని చెప్పి పోలీసులని మీడియాని ఎంట పెట్టుకుని వస్తున్నారు. ఈ జడ్జిమెంట్ దీని ప్రకారం కేసు అయితే కట్టేది ఏమీ లేదు. పోలీసులు మీడియాకేమో మనకు కావాల్సింది ఏంటిది, వచ్చింది చెప్పారు సర్కస్. పోలీస్ వారికి ప్రాబ్లం ఏమవుద్దంటే, నేను చెప్పాను కదా, కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఒకటి. రెండోది, పోలీస్ వారి డ్యూటీలో భాగం ఏదైనా రిపోర్ట్ వచ్చినప్పుడు రియాక్ట్ కావాలి. ఎందుకు, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ ఏదో తగలబడుతుందని మీరు పరిగెత్తుకుంటూ చెప్తారండి, నిజమో కాదు అతనికి టైం ఉండదు వెరిఫై చేసుకుంది పోలీస్ ఆఫీసర్, పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడాలి. ఇప్పుడు ఈ కేసులో అతను ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఏదో ఒకటి అక్కడ చేయకపోతే రేపు హత్యలు జరగవచ్చు, కరెక్టే, వైలెన్స్ జరగవచ్చు, తలలు బగలు కొట్టుకోవచ్చు, పోలీసులు కాబట్టి వీళ్ళే 10 మందిని వేసుకుని పోయి కొట్టొచ్చేయచ్చు. ఇతను పరిగెడుతూ వెళ్ళి ముందు కంప్లైంట్ వచ్చింది కదా అక్కడ ఏదో జరుగుతుందని ముందు. ఇప్పుడు మనకి ఎన్నో కేసుల్లో ఈ యాసిడ్ దాడులు, ఈ సైకో లవర్లు హత్య చేసిన దాంట్లో బిగ్గెస్ట్ బ్లేమ్ పోలీస్ ఆఫీసర్ల మీద ఉంటుంది. ఎందుకు, ముందు కంప్లైంట్లు ఏదో వస్తే అతను ఏడిపిస్తున్నాడు, ఎమ్మడబడుతున్నాడు, వాళ్ళు సరిగా రియాక్ట్ కాలేదు అని. అదేమవుతుంది, పోయి ఆ హత్యకో యాసిడ్ దాడుకో లీడ్ చేస్తుంటుంది అనమాట. సో గుడ్ పోలీస్ ఆఫీసర్ ఏంటిదంటే, మంచో చెడో ఆ సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవ్వాలి, వెళ్ళాలి అక్కడికి. వెళ్ళిన తర్వాత ఏ కేసు కట్టాలా, కట్టకూడదా, కాగ్నిజబులా కాదా, ఇది నేరమా కాదా అని తర్వాత ముందు అక్కడికి వెళ్ళి ఆ ఫ్లేరప్ అయ్యే సిచ్యువేషన్ని దాన్ని కాస్త ఏమంటారు చల్లార్చాలి. సో పోలీస్ ఆఫీసర్స్ ఆర్ వెల్ విత్ ఇన్ దేర్ రైట్ వెళ్ళడంలో. బట్ ఇక మీడియా దీనికి ఓన్లీ పరిష్కారం మన దేశంలో డిఫెమేషన్ వేసుకోవటం, లేకపోతే గ్యాగ్ ఆర్డర్లని. ఈ మధ్యన ఫేమస్ ఇంజంక్షన్, ఐ థింక్ మన కేటీఆర్ గారు ఇంతకుముందు ఒకసారి, కవిత గారు సివిల్ కోర్టులో వేసి ఇది ప్రచురించకూడదు, ఇది చెప్పకూడదు అని పట్టుకొస్తారు. అట్లాంటిది తెచ్చుకోవాలి. డ్యామేజెస్ కూడా ఇవ్వచ్చు, మా పరువుకి నష్టం కలిగించారు అని. రాజిరెడ్డి గారు, ఈ మధ్యకాలంలో రేపు కేసుల్ని మన గతంలో చూడాల్సిన పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఎందుకంటే స్వలింగ సంపర్కం అనేది చాలా వరకు చాలా దేశాల్లో చట్టబద్ధం చేశారు, కొన్ని దేశాల్లో ఆమోదిస్తున్నారు, ఆమోదించట్లేదు, దాని నడుస్తూ ఉంది. మనకి ఎలా ఉంది ఇప్పుడు, నిజంగా జరుగుతుంది? ఒకప్పుడు రేప్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయటం అనే దాన్ని రేపుగా పరిగణించేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ఎలా చూడాల్సిన అవసరం? అంటే ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీ రేప్ చట్టాల్లో మోస్ట్ దేశాల్లో ఉంది. ఐ థింక్ ఈ మధ్యన న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, నేపాల్, ఇంకేదో కొన్ని దేశాలు దాన్ని ఈక్వల్ తీసుకొచ్చాయి. మగవాడిని కూడా కన్సెంట్ లేకుండా ఫోర్స్ఫుల్గా సెక్షువల్ అటాక్ చేస్తే రేపు అని. బట్ ఇండియా మనం ఇంకా వెనకాల ఉన్నాం. ఇప్పుడు వరకు రేపు ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ చట్టం మన దగ్గర దాంట్లో. సరే, దానికి కాన్స్టిట్యూషన్ అనేది పెద్ద స్టోరీ కానీ, బట్ మన దగ్గర ఆడదానికి మాత్రమే రేపు కంప్లైంట్ ఫైల్ చేసేది, రేప్ అయిన విక్టిమ్ కింద హక్కు ఉంది, మగవాడికి లేదు. అయితే నేను ఇంతకుముందు చెప్పాను, అన్యాచురల్ అఫెన్సెస్, స్వలింగ సంపర్కం, అది లాంగ్ బ్యాక్ పాతకాలంలో స్వలింగ సంపర్కం అన్యాచురల్ అని అనుకునేవాళ్ళు. సరే, ఇప్పుడు డిబేటు, సైన్స్ అది వేరే విషయం. స్వలింగ సంపర్కాన్ని నేరం కింద ఇండియన్ పీనల్ కోడ్లో పెట్టారు, సెక్షన్ 377. అయితే సుప్రీంకోర్టు దాన్ని ఏం చేసింది, సేమ్ థింగ్, 2 అడల్ట్స్ కన్సెంటింగ్గా ఏది చేసుకున్నా నేరం ఎట్లా అవుతుంది, అది రైట్ టు ప్రైవసీలో భాగము. ఓకే, నేను చెప్పాను సివిల్ రిపర్కేషన్స్ ఉంటాయి కానీ జైళ్ళలో పెట్టడానికి వీల్లేదు, అరెస్టులు చేసి క్రిమినల్ చట్టం అప్లికబుల్ కాదు అంది. ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ కింద చేసినప్పుడు ఆ సెక్షన్ కంప్లీట్గా తీసేశారు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా. అయితే 377 ఉన్నప్పుడు మగవాడికి ఒక రెమెడీ ఉండేది, స్వలింగ సంపర్కము కన్సెంటింగ్గా ఇద్దరు అడల్ట్స్ చేసుకుంటే నేరం కాదు అని చెప్పింది సుప్రీంకోర్టు. సో దాని ఇంప్లైడ్ అర్థం ఏంటంటే, నువ్వు ఫోర్స్ఫుల్గా ఒక మగవాడు ఇంకో మగవాడిని ఫోర్స్ఫుల్గా సెక్షువల్ అసాల్ట్ చేస్తే రేప్, అది అఫెన్స్. ఇప్పుడు అది అమెండ్ చేశారండి, అది మొత్తం తీసేశారు. ఇన్ టోటల్గా తీసేయడంతో మగవాడి పైన దాడి జరిగితే రేప్ అన్న కేసు పెట్టకుండా రెమెడీ లేకుండా పోయింది. ఓకే, ప్రభుత్వం ఏం చేసి ఉండాలంటే, చట్టం ఇది చేసేటప్పుడు 377 నుంచి కన్సెంటింగ్ పార్ట్ని తీసేసి నేరం అని,
కన్సెంట్ లేకుండా గనక చేస్తే Hmm. దానికి శిక్ష పెట్టుంటే మీరు అన్నట్టు జెండర్ ఈక్వాలిటీ మొగోడికి కూడా రేప్ విక్టిమ్ కింద కంప్లైంట్ చేసే హక్కు ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్ లో లేదు. అసలు ఆ సెక్షన్ ని టోటల్ గా తీసేశారు. నేను మళ్ళీ మీకు అర్థం కాదని చెప్తున్నా.